వైసీపీ అంతం కూటమి పంతం అనాల. కూటమిలో ఉన్న భారతీయ జనతా పార్టీ అట్లాగా ఆలోచించట్లేదు, కానీ తెలుగుదేశం జనసేనల లక్ష్యం మాత్రం స్పష్టంగా అదే కనబడుతోంది. ఎందుకంటే దాడులు జరుగుతున్న అలాంటి విషయాల్లో చూసి చూడనట్టు ఉండడం, దాని గురించి ప్రచారంలోకి రాకుండా చూడటం, లేదా అది మాటల పరంగా అయితే తప్పని చెప్తున్నా ప్రాక్టికల్గా ఇంతవరకు నియంత్రించకపోవటం. అంటే ఫిజికల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని లేదా అనుకూలంగా ఉండే వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయడం అన్నటువంటిది అధికారపక్షంగా తెలుగుదేశం చేస్తుంటే జనసేన మౌనంగా ఉంది. అంటే జనసేన ఉద్దేశం గతంలో వైసీపీ వలన భయపడ్డటువంటి వాళ్ళు, ఆందోళనకు గురైనటువంటి వాళ్ళ రియాక్షన్ కింద ఫీల్ అవుతుందా, లేదంటే తప్పేం లేదని ఫీల్ అవుతుందా? ఓవరాల్గా చూస్తే ఇద్దరి ఆలోచన ధోరణి మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతం తమ పంతం అన్నటువంటి